చదివింది 10th క్లాస్, అది కూడా కంప్లీట్ చేయలేదు. కానీ మనిషి మాత్రం డెంటల్ డాక్టర్. వినడానికే షాకింగ్గా ఉంది కదా. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 ఏళ్ల పాటు హైదరాబాద్ జనాల్ని బురిడి కొట్టించాడు మన ఫేక్ డాక్టర్ రమేష్. అసలు ఈయన టైమింగ్స్ వింటే మీరు ఇంకా షాక్ అవుతారు. క్లినిక్ రాత్రి 10కి ఓపెన్ అవుతుంది, తెల్లవారుజామున 5కి క్లోజ్ అవుతుంది. అదేంటి, ఇది డెంటల్ క్లినికా లేక పబ్బా అని డౌట్ వస్తుంది కదా. క్లినిక్కే, కానీ కొంచెం డిఫరెంట్ అనమాట. ఈ స్టోరీ హీరో సారీ విలన్ పేరు రమేష్. 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి మన హైదరాబాద్కి ల్యాండ్ అయ్యాడు. నేరెడ్మెట్లో ఒక డెంటల్ షాప్ పెట్టేశాడు. అప్పటి నుంచి తనే డాక్టర్ అని కలరింగ్ ఇస్తూ ఫేక్ సర్టిఫికెట్స్తో దందా నడిపిస్తున్నాడు. 20 ఏళ్ళు అంటే మామూలు టైమా? అప్పటి నుంచి జనాల పళ్ళతో ఆడుకుంటూనే ఉన్నాడు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే, అందరూ పగలు క్లినిక్ నడిపిస్తే మనోడు మాత్రం రాత్రి పూటే డాక్టర్ అవతారం ఎత్తుతాడు. ఎందుకంటే అప్పుడైతే ఎవరికి డౌట్ రాదు, ఎవరు చెక్ చేయరని ఈయన మాస్టర్ ప్లాన్. అంతా బాగానే సెట్ చేశాడు. మరి ఎలా దొరికాడు అనే కదా మీ డౌట్. మనోడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. శంషాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాలని ప్లాన్ చేశాడు. అక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్కి కొంచెం డౌట్ వచ్చింది. ఎవరు ఈయన, ఎక్కడి నుంచి వచ్చాడు అని ఎంక్వైరీ చేస్తే అస్సలు రంగు బయటపడింది. వెంటనే సీన్లోకి మన హైదరాబాద్ పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, మన డాక్టర్ గారు కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. ఆయన దగ్గర ఉన్న సర్టిఫికెట్లు కూడా నకిలీ అని. 10th ఫెయిల్ అయిన వ్యక్తి మన పళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటే సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. మెడికల్ ప్రొఫెషన్ అంటే ప్రాణాలతో కూడిన పని. ఇలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాణాలకే డేంజర్. పోలీసులు ఆల్రెడీ రమేష్ని అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని సీజ్ చేశారు. 20 ఏళ్లుగా ఈ దందా ఎలా నడిచింది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. అందుకే అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. మరి మీ ఏరియాలో కూడా ఇలాంటి నకిలీ డాక్టర్లు, వింత డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? కామెంట్స్లో చెప్పండి. లేదంటే కనుక్కోండి మీకు ఎవరి మీద డౌట్ ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి పళ్ళు ఎప్పుడు ఎవరి చేతిలో ఊడిపోతాయో తెలియదు కదా.